హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది. అదే ఫైల్లో డేటా ఉందన్నమాట. కానీ ఏంటంటే ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. మీకు చూపెడతాను. చూడండి, ఇందులో డేటా ఉంది. కానీ ఏంటంటే ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది, అంతమించి మన డేటా కనబడట్లేదు. సో ఇలా మీ సిస్టంలో ఎప్పుడైనా ఎక్సెల్ ఎర్రర్ వస్తే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూస్తున్నాము. అదే చూడండి, నేను ఏదైతే చేస్తానో అదే చేయండి. సో మీ డేటా అనేది ఎక్కడికి పోదో అక్కడే ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు తెలుసో తెలియకుండా జరిగి ఉంటుంది. సో మనకు చూడండి, నేను క్లిక్ చేస్తుందారు చూడండి. సో ఇది క్లిక్ చేయాలి. చేసిగో నేను ఏదైతే క్లిక్ చేస్తున్నా అది జాగ్రత్తగా ఇది చేసుకోండి. సో ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే కొట్టాలి. సో నేను చేస్తే మీ డేటా వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ అది ఎప్పుడు జరిగిందో ఏమో తెలియదు, కానీ డేటా అయితే అలా ఇదైపోయింది. సో తర్వాత సో ఇలా మీ డేటా ఎప్పుడైనా ఇలా వెళ్ళిపోతే మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.